హాయ్ అండి, ఐఎమ్ మల్లిక్ పరచూరి. ఇప్పుడు మనం ఏంటంటే మనకి రకరకాల డాక్టర్లు, లేకపోతే రకరకాల న్యాచురోపతి వాళ్ళు, లేకపోతే రకరకాల డైటీషియన్లు మార్కెట్లో మనకి చాలా డైట్లు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో అన్నం తింటే మంచిది అంటారు, కొంతమంది ఏమో చపాతీ తినమంటారు, కొంతమంది ఏమో మిల్లెట్స్ తినమంటారు, కొంతమంది ఏమో ఓన్లీ నాన్ వెజ్ తినమంటారు, కార్నివర్ డైట్ అని చెప్పి. కొంతమంది ఆయిల్ తాగమంటారు, కొంతమంది ఆయిల్ లెస్ తినమంటారు, కొంతమంది చెకోడీలు ఎండబెట్టుకొని తినమంటారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాకపోతే వీటి మీద సమగ్ర విశ్లేషణ ఇంతవరకు ఒక రీజనింగ్ ఎవరైనా చెప్పారా అంటే ఎవరికి వాళ్ళు సింపుల్గా ఏదో ఒక 10 సెకండ్స్లోనో 20 సెకండ్స్లోనో రీల్స్ చేసుకెళ్ళిపోతున్నారు తప్ప అసలు దీని మీద ఏది మంచిది, నిజంగా ఏది మంచిది, ఇటువంటి దాని మీద పూర్తి విశ్లేషణ ఈరోజు మనం చేద్దాం. జనరల్గా ఏంటంటే మనం ఏదైనా తిన్న తర్వాత మనకి తినే పదార్థాల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటారు, మొక్కల నుంచి ఎక్కువగా వస్తాయి. రెండోది ప్రోటీన్స్, మాంసకృతులు అంటారు. మూడోది ఫ్యాట్స్. వీటిల్లో మనకి మెయిన్గా మన మైటోకాండ్రియాలో ఏటీపీ తయారవుతుంది, ఎనర్జీ. ఏదైతే ఎనర్జీ తయారవ్వాలో మైటోకాండ్రియాకి మనకి 2 వైపుల నుంచి, ఒకటి గ్లైకాలసిస్ ప్రాసెస్, రెండోది బీటా ఆక్సిడేషన్. ఈ 2 ప్రాసెస్ల్లో మాలిక్యూల్స్ తీసుకొని ఎనర్జీ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి మెయిన్ మనకి మైటోకాండ్రియా దగ్గరికి వచ్చేసరికి, మనం ఫస్ట్లో తినే పదార్థాలు 3 మాట్లాడుకున్నాం. మైటోకాండ్రియా దగ్గరికి వచ్చేసరికి గ్లూకోజ్, ఫ్యాట్, ఈ 2 మెటబాలిజాలు మాత్రమే మనకి సెల్లో ఉన్నాయి. కాకపోతే మనం తిన్న తర్వాత ప్రతి పదార్థం ఏమవుతుంది, ఏదైనా ఎనర్జీ కింద మారిపోవాలి, లేకపోతే వేస్ట్ మనకి స్టూల్లోంచి బయటకు వచ్చేయాలి. కొంత ఎనర్జీ కింద మారిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ కింద మారి మనకి ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. కొంత నీళ్లు కింద మారినవి మనకి యూరిన్లో బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సరే మనం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. తినే వాటిల్లో కొంతమంది ఏం చెప్తారు, ఫ్యాట్స్ తినమని చెప్తారు, కొంతమంది ఆయిల్ ఎక్కువ తినమని చెప్తారు, కొంతమంది ఆయిల్ తక్కువమని చెప్తారు. అసలు ఏం జరుగుతుంది? మనకి కార్బ్స్ తీసుకున్నామండి. మనం కార్బ్స్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్లు, స్పెసిఫిక్ గా కార్బోహైడ్రేట్లు చెప్పే దాంట్లో తర్కం కనపడట్లేదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఇప్పుడు మనకి రెగ్యులర్ గా మార్కెట్లో ఏంటంటే, ఇప్పుడు ఒక హార్ట్ పేషెంటో లేకపోతే ఒక షుగర్ పేషెంటో వీళ్ళకి ఆయిల్ ఫుడ్ తినమాకండి అని చెప్పడంలో తర్కం కనిపించదు. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మన కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నోట్లో మనకి ఇది అరిగే ప్రాసెస్ లో ఎమైలేజ్ ఉంటుంది. నోట్లో ఎమైలేజ్ సింపుల్ షుగర్స్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత చిన్న పేగు ఉంటుంది. చిన్న పేగులో కొంచెం కాంప్లెక్స్ షుగర్స్ ని చిన్న పేగులో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. మరి టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ షుగర్స్, ఏవైతే రెసిస్టెంట్ స్టార్చ్ లేకపోతే ఫైబర్, ఇవన్నీ ఏంటంటే మన పెద్ద పేగులో ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ లో బ్యాక్టీరియా వాటిని ఫెర్మెంట్ చేసి వాటిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అగైన్ ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఏదైతే కార్బోహైడ్రేట్స్ కింద ఉన్న ఫైబర్ ని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద, లైక్ బ్యూట్రిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, ప్రోపనిక్ యాసిడ్, వీటి కింద స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. వీటి కింద మన పెద్ద ప్రేగులో మార్చేస్తాయి. మరి ఈ గ్లూకోజ్ తినమంటున్నారు. మనం రోజు ఒక పావు కేజీ లేకపోతే ఒక అర కేజీ గ్లూకోజ్ తినేస్తున్నాం, లేకపోతే మైదా తినేస్తున్నాం, లేదా గోధుమ పిండి తినేస్తున్నాం, లేకపోతే మిల్లెట్స్ తినేస్తున్నాం. ఈ గ్లూకోజ్ ఇవన్నీ కూడా మనం పేరుకి ఏవైనా మనకి కంటికి, లేకపోతే వాసన ద్వారా ముక్కుకి, లేదంటే టేస్ట్ ద్వారా నాలుగుకి, ఈ మూటికి ఇవేంటి అనేది తెలుసు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే ఇది యానిమల్ సోర్సా, ఇది ప్లాంట్ సోర్సా, లేకపోతే ఇంకో సోర్సా అనేది ఇంతవరకే మనకి విజిబిలిటీ, లేకపోతే స్మెల్, లేకపోతే టంగు, టేస్ట్ ఇంతవరకే తెలుసు. కానీ వన్స్ ఇది దాటిన తర్వాత దానికి తెలిసింది ఏంటయ్యా అంటే కార్బోహైడ్రేట్సా, ప్రోటీనా, ఫ్యాటా, ఈ 3 మాత్రమే తెలుసు. ఇక్కడ నుంచి కింద పార్ట్కి ఈ 3 మాత్రమే తెలుసు. వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ముందు మనకి స్టమక్ యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీటన్నిటిని విచ్ఛిన్నం చేసేస్తుంది. విచ్ఛిన్నం చేసేసిన తర్వాత ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి లైపేజ్ మనకి ఫ్యాట్స్ ని అరిగిస్తుంది. అట్లాగే ప్రోటీయేజ్లు ప్రోటీన్ అరిగిస్తాయి. ఈ గ్లూకోజైడేజ్ అని చెప్పి ఇవి మన కాంప్లెక్స్ కార్బ్స్ ని అరిగిస్తాయి. ఇవన్నీ ఫైనల్ గా వేటి కింద మారతాయి అంటే కార్బ్స్ అన్ని కూడా గ్లూకోజ్ కింద మారతాయి. ఈ గ్లూకోజ్ కింద మారినటువంటి
ఈ కార్బ్స్ ఏదైతే ఉన్నాయో అవి మారకుండా ఉన్నాయేమో పెద్ద పేగులోకి వెళ్ళిపోయి పెద్ద పేగులో ఫెర్మెంట్ అయ్యి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ ఫ్యాట్స్ కింద మారుతాయి. కానీ మనకి ఇప్పుడు వన్స్ అరిగిన తర్వాత వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ మనకి లోపల ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ వీటిని రక్తంలోకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. గ్లట్స్ అని ఉంటాయి, SGLT1, SGLT2 ఇట్లా ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. SGLT2 మీకు మెయిన్ చిన్నవేగులో ఉంటాయి, అట్లాగే డిఫరెంట్ పొజిషన్లో ఉంటాయి. ఈ గ్లట్స్ ద్వారా లేకపోతే SGLT2 ద్వారా రక్తంలోకి చేరిన గ్లూకోజ్ ఏంటంటే మీకు మన రక్తంలో గ్లూకోజ్ ఓన్లీ 4 గ్రామ్స్ మాత్రమే, 4 గ్రామ్స్ మాత్రమే మన రక్తంలో సర్క్యులేట్ అవుతుంది. 4 గ్రామ్స్ మించినటువంటి గ్లూకోజ్ మొత్తం ఎప్పటికప్పుడు సెల్లోకి ప్రాసెస్ అయిపోతుంది. సెల్లోకి ప్రాసెస్ అయిన తర్వాత మనకి మరి 4 గ్రాములే బ్లడ్ లో ఉంటుంది. మరి మనం అర కేజీ తింటున్నాం లేదా పావు కేజీ తింటున్నాం. ఈ తిన్న పావు కేజీ అర కేజీ గ్లూకోజ్ ఏమైపోయింది అంటే మనకి ఈ లోపల మెకానిజం ఎలా పెట్టారంటే హోమోస్టాటిస్ అంటారు. హోమోస్టాటిస్ వన్స్ 4 గ్రామ్స్ గ్లూకోజ్ లెవెల్ రీచ్ అవ్వగానే ఈ మిగతా ఎక్సెస్ వచ్చిన గ్లూకోజ్ మొత్తాన్ని గ్లైకోజన్ రిజర్వ్స్ అంటారు. గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది మన సెల్. మజిల్ సెల్ దగ్గర మనకి 300 గ్రామ్స్ గ్లైకోజన్ రిజర్వ్స్ స్టోర్ చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ మనకి లివర్ హెపటోసెల్స్ దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. మరి 400 గ్రాములు గ్లైకోజన్ స్టోరేజ్ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న తింటాం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తింటాం లంచ్, సాయంత్రం తింటాం స్నాక్, నైట్ తింటాం డిన్నర్, వీలైతే ఇంకొక 2-3 సార్లు ఇంకేమన్నా కనపడినా కూడా తినేస్తాం. మరి ఈ తిన్నయన్ని 400 గ్రాములు మనకు మహా అయితే రోజు 1600 క్యాలరీస్ కావాలండి. 1600 యావరేజ్గా, కొంచెం అటు ఇట్లో. కొంతమందికి 2000 కావాలి, బాగా పనిచేసే వాళ్ళు అయితే 3000 కూడా అవసరం ఉంటుంది. కానీ మనము మరి ఏదైతే ఈ ఎక్సెస్ వస్తున్నాయో ఈ ఎక్సెస్ స్టోరేజ్ చేయడానికి అప్ టు 400 గ్రామ్స్ వరకు మాత్రమే, అంటే ఒక పూట తినడానికి మనం ఏదైతే తిన్నామో అది స్టోర్ అవడానికి మాత్రమే మన గ్లైకోజన్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి 400 గ్రామ్స్ అంటే ఇంటూ 4 క్యాలరీస్ వస్తుంది ఈచ్ గ్రాము. 1600 క్యాలరీస్ అంటే ఒక రోజంతా మనకు కావలసినటువంటి ఎనర్జీ మనకి గ్లైకోజన్ లో రిజర్వ్ అవ్వచ్చు. ఇది ఎందుకు పెట్టారు అంటే ఒకరోజు మనం ఏదన్నా బయట ఇదివరకు ఒక కాలంలో ఒకరోజు వేట దొరకలేదు, లేకపోతే ఒకరోజు ఫుడ్ దొరకలేదు, మనిషి ఇమీడియట్ చనిపోకూడదు కదా, ఏ జీవి చనిపోకూడదు కాబట్టి ఈ రిజర్వ్ సెక్షన్ పెట్టారు. ఈ రిజర్వ్ సెక్షన్ ఇప్పుడు మనం మోడర్న్ సొసైటీలో ఫుడ్ అవైలబిలిటీ పెరిగి ఏం చేస్తున్నాం? పొద్దున్న తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, ఈవినింగ్ తింటున్నాం, ఇంకా వీలైతే ఇంకో 2-3 సార్లు ఎక్కువ తింటున్నాం. మరి ఈ తిన్నప్పుడు ఇదివరకు ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉందని చెప్పి రిజర్వ్ పెడితే ఆ రిజర్వ్ని మనం ఒక పూటలో నింపేశాం. రెండో పూటకి గ్లైకోజన్ రిజర్వ్స్ ఖాళీ లేవు. మరి ఎక్కడికి పోతుంది అంటే ఈ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్యాట్ అంటే ఏ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది? మనకి పామిటిక్ యాసిడ్ అంటారు. మనకి రెగ్యులర్ గా హార్ట్ డాక్టర్లో లేకపోతే ఇతర డాక్టర్లు చెప్పేది ఏంటంటే పామాయిల్ తినొద్దండి, మనకు ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. ఎందుకు అంటే మనకి పామిటిక్ యాసిడ్ అనేది మనకి సాచురేటెడ్ ఫ్యాట్, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది, అట్లాగే డయాబెటీస్ రావడానికి కారణం అవుతుంది, అట్లాగే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరగడానికి కారణం అవుతుంది. ఇట్లా రకరకాల రోగాలన్నిటికీ మూలం ఏదైనా ఉంది అంటే అది పామిటిక్ యాసిడ్. ఆ పామిటిక్ యాసిడ్ కింద ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే వచ్చిందో మన లివర్ సెల్స్ లేకపోతే మజిల్ సెల్స్ ఎక్సెస్ అయినటువంటి ఇటువంటి గ్లూకోజ్ ని పామిటిక్ యాసిడ్ కింద ఫస్ట్ లైపోజెనిసిస్ అంటారు. డీనో లైపోజెనిసిస్ లో ఫస్ట్ పామిటిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి ఆ పామిటిక్ యాసిడ్ ట్రైగ్లిజరైడ్స్ గా మారి ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మనకి ఎడిపోసైట్స్ అని ఉంటాయి, అంటే కొవ్వు సంచులు అంటుంటారు. ఈ కొవ్వు సంచుల్లో మనకి కొవ్వు కణాలు, వాటిల్లో వెళ్ళి ఈ కొవ్వు స్టోర్ అవుతుంది. అది మనకి పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది ఎడిపోసైట్స్. సో అక్కడ మనకి స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు చెప్పండి, ఎవరైతే మనకి ఆయిల్ లెస్ తినమంటున్నారు, మనకి ఆయిల్ లెస్ తినమనే వాళ్ళు ఏం చెప్తున్నారు? మనకి ఫుడ్ పిరమిడ్ అంటాం. ఫుడ్ పిరమిడ్ లో ఏంటంటే 3 ఉంటాయి. ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. 100% ఈజ్ అనేది ఒకటి. మనం 30% ఫ్యాట్, 30% కార్బ్స్, 30% ప్రోటీన్ తీసుకున్నాం అనుకుందాం.
100 అయింది. మనం ఇప్పుడు ఫ్యాట్ తగ్గించామనుకో ఏమవుతుంది, కార్బ్స్ ప్రోటీన్ పెరగాలి. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు ఎక్స్ తగ్గింది అంటే వైనో జెడ్డో పెరగాలి, 100 పూర్తవ్వాలి కదా. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకటి తగ్గితే ఇంకోటి పెరగాలి. మరి ఇప్పుడు మనకి ఈ ఆయిల్ లెస్ వాళ్ళంతా మనకి ఆయిల్ వద్దు అన్నారు. ఆయిల్ వద్దు అన్నప్పుడు ఏది పెరగాలి, ప్రోటీన్ పెరగాల లేకపోతే కార్బ్స్ పెరగాల. సో ఇప్పుడు ప్రోటీన్ పెంచుదాం అనుకుందాం. ప్రోటీన్ పెంచినప్పుడు సేమ్ మెకానిజం ప్రోటీన్ ఏమవుతుందో చూద్దాం. మనం ప్రోటీన్స్ తింటాం. మనం ప్రోటీన్స్ తిన్నప్పుడు ప్రోటీన్ అంటే ఇట్స్ ఏ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటారు. డిఫరెంట్ ప్రోటీయేజెస్ మన చిన్నపేగులు ఏం చేస్తాయి అంటే వీటన్నిటిని ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసేస్తాయి మనం తిన్న ప్రోటీన్ అంతటిని. అది బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. బ్లడ్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత మనకి రకరకాల సెల్స్ కొత్తవి తయారవడానికి, రకరకాల హార్మోన్స్ తయారవడానికి, లేకపోతే రకరకాల ఇతర కణాలు తయారవడానికి ఈ ప్రోటీన్ అవసరం. దానికి ఎంత అవసరమో ఎవ్రీడే సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి. మనం క్యాన్సర్లో నేర్చుకున్నాం, సెల్ డివిజన్ అవుతూ ఉంటుంది, కొత్తవి వస్తూ ఉంటాయి, పాత చనిపోతూ ఉంటాయి. అదే టైప్లో ఇక్కడ మనకి ప్రతిరోజు అవసరాలు ఉంటాయి. ఆ ఎమైనో యాసిడ్ అవసరాలు ఎంత అంటే ప్రతి మనిషికి 0.8 గ్రామ్స్ ఇంటూ వాళ్ళ బాడీ వెయిట్. ఇప్పుడు యావరేజ్గా ఒక 75 కేజీల మనిషిని మనం తీసుకున్నాం అనుకోండి. 75 కేజీల మనిషికి రోజుకి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. 60 గ్రాముల ప్రోటీన్ తీసుకున్న తర్వాత అంతకు మించి తీసుకున్నాము అనుకోండి, అంతకు మించి తీసుకున్న ప్రోటీన్ ఏమవుతుందంటే ఎక్సెస్ ప్రోటీన్. ఒకవేళ మనం ఎక్సర్సైజ్ చేసి మనం మజిల్ బిల్డ్ చేస్తే కండలా మారుతుంది. లేదంటే ఈ ఎక్సెస్ ఎమైనో యాసిడ్స్ ని ఎక్కువ ఇంత లెవెల్ దాటి హోమోస్టాటిస్ అంటారు. ఆ హోమోస్టాటిస్ ప్రకారం అంత లెవెల్ దాటిన తర్వాత వాటిని మన సెల్స్ ఏం చేస్తాయి అంటే గ్లూకోనియోజెన్సిస్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్ లో ఈ ఏవైతే ఈ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయో వీటన్నిటిని మళ్ళీ గ్లూకోజ్ గా మార్చేస్తుంది. అంటే మనం ప్రోటీన్ ఎక్సెస్ తీసుకుంటే ఇందాక ఫ్యాట్ తగ్గించామన్నాం, ప్రోటీన్ పెంచామనుకోండి, ప్రోటీన్ ఏమవుతుంది, ప్రోటీన్ సరిపోను అంత సెల్ సైకిల్లో వాడుకున్న తర్వాత మిగిలిపోయినది మనకి అగైన్ గ్లూకోజ్ కింద మారుతుంది. అంటే ప్రోటీన్ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవటము అంటే ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకోవటం కింద మాత్రమే లెక్క. ఓకే, ఎక్సెస్ గ్లూకోజ్ కిందే లెక్క. సో ఎక్సెస్ ప్రోటీన్ 60 గ్రాములు మించిన ప్రోటీను ఈక్వలెంట్ టు ఎక్సెస్ గ్లూకోజ్ అనే మనం అనుకోవాలి. ఓకే, సో 60 గ్రాములు ప్రోటీన్ మించకూడదు. సో 60 గ్రాములు అనేది వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి 0.8 ఇంటూ వాళ్ళ బాడీ వెయిట్ వేసుకోండి. ఇక్కడ 75 యావరేజ్ ఉంటారు కాబట్టి 75 చెప్తున్నాను. 60 గ్రామ్స్ అనుకుందాం. 60 గ్రామ్స్ ప్రోటీన్ అనగానే కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. 60 గ్రామ్స్ నేను చికెన్ తినేసానండి, 60 గ్రామ్స్ నేను మటన్ తినేసానండి, నాకు ఇలా కావాల్సిన ప్రోటీన్ వచ్చేసిందండి. ఇది కూడా అపోహేనండి, తప్పు. 60 గ్రామ్స్ మీట్ లో మీకు 30% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. మిగతా ఇంకో 30% ఫ్యాట్ ఉంటుంది, ఇంకో 30% వాటర్ ఉంటుంది. సో మీరు 60 గ్రామ్స్ ప్రోటీన్ మీట్ అవ్వాలి అంటే మీరు 200 గ్రామ్స్ ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ అప్రాక్సిమేట్ గా మీటో లేకపోతే అదర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తాయి. కొంతమంది చెప్తా ఉంటారు పప్పు తినేస్తే మీకు దానికంటే ఎక్కువ వచ్చేస్తే దీనికంటే. ఏమండి, ఏ పప్పు దినుసుల్లో అయినా 10% మించి యావరేజ్ గా మీకు ఓల్ వెయిట్ లో మీకు ఇక్కడ స్టాండర్డ్స్ మార్చేసి ఎక్కడెక్కడో స్టాండర్డ్స్ తీసుకొచ్చేసి చూపించేసి ఇదిగో దాంట్లో అంత ఉంది, మటన్ కంటే ఎక్కువ ఉంది, చికెన్ కంటే ఎక్కువ ఉంది, ఇవన్నీ మాటలు కరెక్ట్ అయినవి కాదు. అక్కడ వాటర్ కంటెంట్ లేకపోతే ఇతర కంటెంట్లను కూడా కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే తెలుస్తాయి. 10% దాటదు ప్రోటీన్. అంటే మీరు 60 గ్రామ్స్ రావాలి అంటే పప్పు ధాన్యాలు మీరు 1/2 కేజీ తినాలి మనిషి. మనం ఇంత గ్లాసులు పప్పుచారు చేసుకుంటే ఇంటిల్లపాది తింటాం. సో మీకు పప్పుల నుంచో వీటి నుంచో లేకపోతే కాజు నుంచో నట్స్ నుంచో అవి తినేయండి, మీకు ప్రోటీన్ వచ్చేస్తుంది. వెజిటేరియన్ లో మీకు డైలీ తీసుకోవాల్సిన ప్రోటీన్ లిమిట్ మీట్ అవ్వడం చాలా చాలా కష్టం. నాన్ వెజిటేరియన్ లో మేబీ అవుతారు, డైలీ ఓ 1/2 కేజీ మటన్ 1/2 కేజీ మీట్ తినేవాళ్ళు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతారు. అంతకు మంచి 1/2 కేజీని మించి గాని మీరు తీసుకున్నారు అంటే అది ఎగైన్ గ్లూకోజ్ కిందే మారుతుంది. రెండోది, నెక్స్ట్ ఈ గ్లూకోజ్ కింద మారే ప్రక్రియలో ఇవి
ఇప్పుడు అమైనో యాసిడ్ కి గ్లూకోజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు కార్బోహైడ్రేట్ కి అమైనో యాసిడ్ కి డిఫరెన్స్ NH2 రింగ్ అంటే అమైన్ రింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. అమైన్ రింగ్ మీకు ఎప్పుడైతే గ్లూకోజ్ గా మారే ప్రక్రియలో ఈ అమైన్ రింగ్ NH2 బ్రేక్ అయిపోయి మీకు అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి NH2 ఏదైతే అమ్మోనియా కింద మారిపోతుంది, NH3 కింద అమ్మోనియా కింద మారిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో దాన్ని కిడ్నీ మనకి యూరియా కింద కన్వర్ట్ చేసి యూరిన్ లో వదిలేస్తుంది. ఈ కన్వర్షన్ లో కిడ్నీ మీద లోడ్ పడుతుంది, లివర్ మీద లోడ్ పడుతుంది. ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే వీటి మీద లోడ్లు పడి అనవసరంగా ఇవి ఇబ్బంది పడతాయి. కాబట్టి టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ కూడా కరెక్ట్ కాదు. ఎంత కరెక్ట్? రోజుకు 1/2 kg తీసుకోవచ్చు. మరి ఏమంటే మేము వారానికి ఒకసారో 2 సార్లు తీసుకుంటాం, అటువంటి వాళ్ళు 1/2 kg అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే వారం మీద 7 kg తినాలి అతని యాక్చువల్ రిక్వైర్మెంట్. సో ఆ క్యాలిక్యులేషన్ బట్టి డైలీ రిక్వైర్మెంట్ ఇవాళ తక్కువ తింటే రేపు ఎక్కువ తిని ఇట్లా కాంపెన్సేట్ చేసుకుని ఓవరాల్ గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఒక ఫిక్స్డ్ గా ప్రోటీన్ కూడా మనం కాన్స్టాంట్ చేసుకోవాలి. 60 grams per day ప్రోటీన్ అనేది కాన్స్టాంట్ చేసుకోవాలి. ఇంకా మరి మనకి ఫుడ్ పిరమిడ్ 3లో ప్రోటీన్ కాన్స్టాంట్ చేసుకున్నాం. ఇంకా 2 మిగిలిన ఏంటి? గ్లూకోజు, ఫ్యాట్. మరి ఆయిల్ లెస్ వాళ్ళు ఆయిల్ తక్కువ తినండి అని చెప్తున్నారు. మరి ఆయిల్ తక్కువ తింటే ఏమవుతుంది? నెక్స్ట్ ఉన్న ఎక్స్ లో జెడ్ కాన్స్టాంట్ చేసాం, ఎక్స్ వై ఉన్నాయి, వైని తగ్గించేసాం. వైని తగ్గించేసి 100 ఈక్వల్ చేయాలంటే ఏమవుతుంది? ఎక్స్ పెంచాలి. ఎక్స్ అంటే కార్బ్స్ పెంచాలి. కార్బ్స్ పెంచినప్పుడు దీస్ ఎక్సెస్ కార్బ్స్, ఈ కార్బ్స్ ఓన్లీ కార్బ్సే తింటున్నారు డైలీ. ఆ కార్బ్స్ ఏమైపోతున్నాయి? 4 గ్రాముల దాటిన తర్వాత గ్లైకోజన్ అవుతుంది. గ్లైకోజన్ రిజర్వ్స్ నిండిపోయిన తర్వాత దేని కింద మారుతుంది? మళ్ళీ ఫ్యాట్ కిందే మారుతుంది. మీరు వైని మార్చామనుకుంటున్నారు, ఇండైరెక్ట్లీ వై మారట్లా. వై మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే పొజిషన్కి వచ్చేసింది. ఎందువల్ల? ఎక్సెస్ ప్రోటీన్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. మనకి ఎందుకంటే మన శరీరంలో గ్లూకోజ్ స్టోరేజ్ చేయడానికి మనకి ఎక్కడా కూడా స్కోప్ లేదు. ఓన్లీ 4 grams మన శరీరంలో గ్లూకోజ్ ఉండాలి, అంతకుమించి మనం స్టోర్ చేయలేము. రక్తంలో 4 grams తిరుగుతూ ఉంటది. 4 grams దాటంగానే గ్లైకోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. 400 గ్రాములే లిమిట్, అది కూడా 400 దాటంగానే అది కూడా ఫ్యాట్ కింద మారుతుంది. ఇప్పుడు సో మనం గ్లూకోజ్ పెంచినందువల్ల పామిటిక్ యాసిడ్ తయారవుతుంది. పామిటిక్ యాసిడ్ అనేది ద వరస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్. సకల రోగాలకి కారణం పామిటిక్ యాసిడ్. క్యాన్సర్ కైనా, డయాబెటీస్ కైనా, హార్ట్ ఈ బ్లాక్స్ కైనా, వీటన్నిటికీ ఆర్థరైటిస్లైనా, ఇన్ఫ్లమేషన్ పెరగడానికైనా వీటన్నిటికీ కారణం పామిటిక్ యాసిడ్ అనేది సైన్స్ చెప్తా ఉంది. సో మనం కంట్రోల్ చేయాల్సింది ఏంది? పామిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి పామాయిల్. డాక్టర్ గారు మనకి పామాయిల్ తీసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నారు? అరే దాంట్లో 50% పామిటిక్ యాసిడ్ ఉంది కాబట్టి తీసుకోవద్దు. సార్ మరి నెయ్యి తీసుకుంటా, అమ్మమ్మ నెయ్యి కూడా తీసుకోవద్దండి. ఎందుకండి? నెయ్యిలో 25% పామిటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి 25% ఉన్నటువంటి నెయ్యి కూడా మీరు తినొద్దండి. ఎక్కువ చాలా డేంజర్ అండి, మీ గుండెకి చాలా రోగాలు వచ్చేస్తాయండి. ఓకే సార్. సరే మరి మీట్ తినొచ్చా? అమ్మో మీట్లో మీకు ఇందాక చెప్పాను కదా, 100 grams మీట్లో 100 grams లో 30 grams ప్రోటీన్ ఉంటే 30 grams ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ లో 30 grams లో 100లో 30 ప్రోటీన్ ఉంటుంది, 30 ఫ్యాట్ ఉంటుంది. ఆ 30 ఫ్యాట్ లో అగైన్ 25%, 30లో 25% పామిటిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి మీరెవరు యానిమల్ ప్రోటీన్ ఎక్కువ, యానిమల్ మీట్ ఎక్కువ తీసుకోమాకండి. దాంట్లో మీకు సాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీనే తీసుకోవద్దని చెప్తారు. ఇది ఎక్కడ తర్కం చెప్పండి? 100 grams ఆఫ్ రెడ్ మీట్ లో మనం రెడ్ మీటే చూసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆపేయమని చెప్పేది రెడ్ మీట్ కదా. రెడ్ మీట్ గురించే మాట్లాడదాం. రెడ్ మీట్ 100 grams ఆఫ్ రెడ్ మీట్ లో 30% అంటే 30 grams పామిటిక్ యాసిడ్, 30% ఫ్యాట్స్ ఉంటాయి. ఆ 30లో 25 అంటే 7.5 grams ఆఫ్ పామిటిక్ యాసిడ్ ఉంటుంది అని చెప్పి మనం రెడ్ మీట్ వద్దంటున్నామే. మనం తీసుకున్న 100 grams ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ 100% సాచురేటెడ్ ఫ్యాట్ కదా. మనం 25% ఉందని గీ వద్దన్నాం, 25% ఉందని చెప్పి యానిమల్ మీట్ వద్దన్నాం.
50% ఉందని చెప్పి పామిటిక్ యాసిడ్ ఉందని చెప్పి పామాయిల్ వద్దన్నాం. మరి 100% శాచురేటెడ్ ఫ్యాట్ గా మారుతున్న ఎక్సెస్ కార్బ్స్ ఇంకా తీసుకోండి, కార్బ్స్ తీసుకోండి, ఇంకా కార్బ్స్ తీసుకోండి, అన్నమే తినండి, లేకపోతే పుల్కాలు తినండి, ఇవి తినండి, అవి తినండి అని చెప్పి కార్బ్స్కి వెళ్ళి ఎందుకు మనం పుష్ చేస్తున్నాం? ప్రజల్ని ఎందుకు కార్బ్స్కి వెళ్ళి పుష్ చేస్తున్నాం? కార్బ్స్ ఏమో హెల్దీ, అతి తక్కువ ఏదో కొంతలో కొంత ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఒక ఆయిల్ తాగారండి, ఒక ఆయిల్ తింటాం కాదు, ఆయిల్ లెస్ ఈ ఫార్ములాలు పక్కకు పడేయండి, తీసుకెళ్లి ఇసురు అవతల పడేయండి. ఇవి హాస్పిటల్ని ప్రతి వీధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడానికి హెల్ప్ అవుతాయి తప్ప రోగాలు తగ్గించడానికి కార్బ్స్ ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ కావు. ఎందుకంటే ఎక్సెస్ కార్బ్స్ 100% కన్వర్టెడ్ ఇంటూ ద వర్స్ట్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, పామిటిక్ యాసిడ్. అదే మన ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఆ ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే మీకు ఎల్డిఎల్ డేంజరస్ కాదండి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి మీ రిపోర్ట్లో లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఎల్డిఎల్ పెరిగితే దట్ ఇండికేట్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. అది అథెరోస్క్లెరోసిస్ బ్లాక్స్ కి కారణం అవుతుంది తప్ప మీకు డైరెక్ట్ గా ఎల్డిఎల్ ఈ ఆయిల్స్ నుంచి వచ్చే పెంచే ఎల్డిఎల్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఆయిల్ డ్రింక్ చేయడం వల్ల యూ విల్ గెట్ మిక్స్డ్ ఫ్యాట్స్. ఇక్కడ పాయింట్ చాలా వెరీ క్లియర్ అండి. మీరు ఒక ఆయిల్ తాగారు అనుకుందాం, మీరు ఆలివ్ ఆయిల్ తాగారు అనుకుందాం. ఆలివ్ ఆయిల్లో 10% పామిటిక్ యాసిడ్ ఉంటుంది, మిగతా 70% అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అయినటువంటి ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఓలిక్ యాసిడ్ గుడ్ ఫ్యాట్ అంటాం. సో 70% ఓలిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఆలివ్ ఆయిల్ అన్నిటికంటే మంచిది అంటాం. అట్లాగే వేరుశనగ నూనెలో 50% ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ అయితే 70 ఉంటుంది, వేరుశనగ నూనెలో 50% ఉంటుంది. నువ్వుల నూనెలో 45% ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఈవెన్ యానిమల్ ఫ్యాట్ లో కూడా 50% ఓలిక్ యాసిడ్ ఉంటుంది. రెడ్ మీట్ లో వచ్చే యానిమల్ ఫ్యాట్ లో కూడా 50% ఓలిక్ యాసిడ్ ఉంటుంది. వేరుశనగ నూనె వీటిల్లో ఇంకొక 30% పుఫాల్ అంటారు, ఒమేగా 6లు, ఒమేగా 3లు ఇవి ఉంటాయి. పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 10% మాత్రమే పామిటిక్ యాసిడ్ ఉంటాయి. వేరుశనగ నూనెలో లేదా ఆలివ్ ఆయిల్లో 10% ఉంటాయి. అదే మీకు నువ్వుల నూనెలో 15% పామిటిక్ యాసిడ్ ఉంటుంది. నెయ్యిలో 22, ఆవు నెయ్యి అయితే 22, బఫెలో గీ అయితే 28% పామిటిక్ యాసిడ్ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో కూడా మీకు 25 to 30% మధ్యలో పామిటిక్ యాసిడ్ ఉంటుంది. పామిటిక్ యాసిడ్ ఉంది అని చెప్పి పామాయిల్ని వద్దన్న వాళ్ళు ఇంత తక్కువ ఉన్నది. ఓకే, పామిటిక్ యాసిడ్ ఆలివ్ ఆయిల్లో కూడా ఉంటుందండి, 10% ఆలివ్ ఆయిల్లో కూడా ఉంటుంది. దాని కంట్రోల్ కోసం 10% కంట్రోల్ చేయడం కోసం నువ్వు టోటల్ ఆయిల్ కన్జంప్షన్స్ తగ్గించేసి ఫుడ్ పిరమిడ్ లో కార్బ్స్ పెంచితే దట్ కార్బ్స్ ఆర్ అగైన్ కన్వర్టింగ్ ఇంటూ పామిటిక్ యాసిడ్ దట్ హార్మ్స్ ద పీపుల్. సో ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఈ 25 ఏళ్లు మీ బుర్రల్లో చేర్చినటువంటి చెత్తను బయటకు తీసేయండి. యూ లిమిట్ ద పామిటిక్ యాసిడ్ అండ్ పామిటిక్ యాసిడ్ సోర్సెస్ లైక్ కార్బ్స్. ఎప్పుడైతే మీరు సింపుల్ గా చూడండి, లిపిడ్ ప్రొఫైల్లో ఎవరికైతే లిపిడ్స్ బాగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఫాస్టింగ్ పెట్టండి, లేదా ఆయిల్ తాగించండి. ఆయిల్లో ఏంటంటే ఆయిల్ ట్రైగ్లిజరైడ్స్ కాబట్టి ఆయిల్ తాగితే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి అనుకుంటారు చాలా మంది. తప్పండి అది. ఓకే, ఆయిల్ తాగితే ట్రైగ్లిజరైడ్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే పామిటిక్ యాసిడే మీకు మోస్ట్ ఆఫ్ ది సేరం ట్రైగ్లిజరైడ్స్ లో ఉండేది పామిటిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇమీడియట్లీ కన్జంప్షన్ అయిపోతాయి. సో మీరు ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఎల్డిఎల్ కాదు, ఎల్డిఎల్లో సబ్ టైప్స్ 7 టైప్స్ ఉన్నాయి. ఏదైతే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్, బయాంట్ ఎల్డిఎల్ ఈజ్ ద గుడ్ ఎల్డిఎల్. అది లేకపోతే మన బ్రెయిన్ సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయండి. ఎల్డిఎల్ మరీ తగ్గిపోతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ లోని బోల్డ్ అన్ని హార్మోన్స్ తయారవడానికి కొలెస్ట్రాల్ కావాలి. అది లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. కొలెస్ట్రాల్ టూ మచ్ కంట్రోల్ చేసినా కూడా మీరు తగ్గించాల్సింది ఓన్లీ ఒకటే, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఇక్కడ పామిటిక్ యాసిడ్. పామిటిక్ యాసిడ్ తగ్గించాలన్నా, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ తగ్గించాలన్నా మీ సర్క్యులేటింగ్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించాలి. సర్క్యులేటింగ్ ట్రైగ్లిజరైడ్స్ కార్బ్స్ లిమిట్స్ చేస్తే మాత్రమే తగ్గుతాయి.
కార్బ్స్ లిమిట్ చేస్తే మాత్రమే ఏదో ఫాస్టింగ్ ఉండండి, లేకపోతే ఎనర్జీ కోసం కావాలి అంటే ఆయిల్ తాగండి. ఆయిల్ తాగండి, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ సైన్స్. ఇది సైంటిఫిక్ గా బోల్డ్ అంతా అండర్స్టాండింగ్ సంవత్సరాలు చేసిన తర్వాత మీరు లిమిట్ చేయాల్సింది ఫుడ్ పిరమిడ్ పెట్టుకోండి. ఫుడ్ పిరమిడ్ పెట్టుకొని మనం ఏది పెంచి ఏది తగ్గిస్తే ఫైనల్ రిజల్ట్ ఏం మారుతుందో చూడండి. మధ్యలో రిజల్ట్ చూడమాకండి. మధ్యలో మీరు ఫ్యాట్ తగ్గిస్తాం అనుకుంటున్నారు, మీరు గుడ్ ఫ్యాట్ తగ్గిస్తున్నారు. మీరు గుడ్ ఫ్యాట్ తగ్గించి ఫుడ్ పిరమిడ్ లో కార్బ్స్ పెంచి బ్యాడ్ ఫ్యాట్ తయారు చేపిస్తున్నారు. ఆ బ్యాడ్ ఫ్యాట్ మళ్ళీ సర్క్యులేషన్ లోకి వచ్చేస్తుంది. సో యూ ప్లీజ్ కంట్రోల్ ద కార్బ్స్, లిమిట్ ద కార్బ్స్ టు 140 grams per day. హెల్దీగా ఉండాలి, ఎక్కువ కాలం బతకాలి అనుకుంటే యూ లిమిట్ ద కార్బ్స్ ని రోజుకి 140 గ్రాములకు తగ్గించండి. 140 గ్రాములకు తగ్గిస్తే ఇంకా 140 నుంచి ఇంకా కిందకి ఎంత తగ్గిస్తే అంత మంచిది. చాలా మంది చెప్తుంటారు, అరే గ్లూకోజ్ మీద బ్రెయిన్ నడుస్తుంది, గ్లూకోజ్ మీద రెడ్ బ్లడ్ సెల్స్ నడుస్తాయి, మనం గ్లూకోజ్ తీసుకోకపోతే కోమాలోకి వెళ్ళిపోతాం, ఈ కబుర్లన్నీ చెప్తారు. ఈ కబుర్లన్నీ ఎక్కువ ఏం అవసరం లేదండి. మీరు ఫ్యాట్ తీసుకున్నారు. ఫ్యాట్ అంటే ఏంటి? మనకున్న సోర్స్ ఆయిల్స్ తీసుకున్నాం. మనం ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తీసుకున్నప్పుడు ఆయిల్స్ లో ఏముంటాయి? ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? 3 ఫ్యాటీ యాసిడ్స్ 1 గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ ఏంటి? మళ్ళీ ఈ గ్లిజరాల్ ఈజ్ కన్వర్టెడ్ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్ లో దిస్ గ్లిజరాల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అగైన్ గ్లూకోజ్. సో మనం అసలు కార్బ్స్ తీసుకోకపోయినా ఏదైతే ఆయిల్స్ తీసుకున్నామో ఈ ఆయిల్స్ లో ఉన్న గ్లిజరాల్ మన గ్లూకోజ్ రిక్వైర్మెంట్ తీరుస్తుంది. ఇంకా అవసరమైతే ప్రోటీన్ బ్రేక్ అవద్దు అనుకుంటే ప్రోటీన్ మనం 60 grams తీసేసుకున్నాం. ఓకే, మాక్సిమం లిమిట్ చేయండి. కార్బ్స్ ఎంత తగ్గిస్తే మీరు అంత హెల్తీగా ఉంటారు. కార్బ్స్ పెరిగిన కాడ నుంచి మళ్ళీ ఇన్సులిన్ కావాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ వేసినా ఉపయోగం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో మళ్ళీ రకరకాల రోగాలు, క్యాన్సర్ కూడా కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. అథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ లో బ్లాక్స్ కి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇట్లా ఆటో ఇమ్యూనో డిసీజ్ కి ఎన్నో, పీసీఓడీలు కానీ వీటన్నిటికీ, పిల్లలు పుట్టకపోవడం, పీసీఓడీ లేడీస్ లో ఎక్కువ ప్రాబ్లం, వీటన్నిటికీ ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం. సో లిమిట్ చేయాల్సింది కార్బ్స్ తగ్గించండి. అవసరమైతే ఆయిల్ తాగండి, ఇబ్బంది లేదు. ఆయిల్ తాగితే 90% గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నట్టు 10% మాత్రమే బ్యాడ్ ఫ్యాట్ వెళ్తుంది. అదే మీరు కార్బ్స్ పెంచితే దీస్ కార్బ్స్ 100% ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బ్యాడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, పామిటిక్ యాసిడ్. కొంతమంది అంటారు, సార్ లైపోజెన్సిస్ తర్వాత పామిటిక్ యాసిడ్ చేసుకుంటుంది, మళ్ళీ పామిటిక్ యాసిడ్ అగైన్ కన్వర్ట్స్ ఇంటూ ఓలిక్ యాసిడ్ కూడా చేసుకుంటది కదా. అది అవసరాన్ని బట్టి చేసుకుంటుంది. అవసరం లేదనుకోండి, ఓలిక్ యాసిడ్ లేదా అదర్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం లేదనుకోండి, మనకి పామిటిక్ యాసిడ్ గా మాత్రమే ఉంచి స్టోరేజ్ పెడుతుంది. ఈ పామిటిక్ యాసిడ్ సర్క్యులేట్ అయ్యి మొత్తం ఇదైపోతుంది. సో సిస్టమ్ సెట్ రైట్ గా ఉండాలి అంటే కార్బ్స్ లిమిట్ చేయాలి, ప్రోటీన్ స్టాండర్డ్ చేయాలి. 60కి తగ్గితే మాల్ న్యూట్రిషన్, 60 grams కంటే పెరిగితే అగైన్ గ్లూకోజ్ కింద మారి మళ్ళీ గ్లూకోజ్ పామిటిక్ యాసిడ్ కింద మారి పామిటిక్ యాసిడ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ప్రోటీన్ పెంచితే వస్తాయి. 60 grams 0.8 grams per kg కంటే ప్రోటీన్ పెంచితే ఆ ప్రాబ్లం వస్తాయి. సో కాన్స్టాంట్ ఈజ్ ప్రోటీన్. నెక్స్ట్ మనం పెంచాల్సిన ఫుడ్ పిరమిడ్ లో మిగతా రెండిట్లో కార్బ్స్ తగ్గిస్తూ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్ అంటే ఓలిక్ యాసిడ్ లాంటివి, ఇటువంటి గుడ్ ఫ్యాట్స్ ఏవైతే హెచ్డిఎల్ బాగా పెంచుతాయో లేదా ఒమేగా 3లు ఇవి పెంచండి. మళ్ళీ అట్లా అని చెప్పేసి ఫ్యాట్స్ పెంచమన్నాం కదా అని చెప్పేసి పుఫాలు పెంచొద్దు. పుఫా ఆల్సో కాన్స్టాంట్, ఒమేగా 6 ఈజ్ కాన్స్టాంట్. 30 grams per day నుంచి ఒమేగా 6 యాసిడ్స్ తీసుకోకూడదు. ఒమేగా 6 అంటే ఎక్కువ దేంట్లో ఉంటాయి? ఇప్పుడు దాకా మనకు ప్రచారం చేశారే, హార్ట్ కి మంచిదని ప్రచారం చేశారే, సన్ఫ్లవర్ ఆయిల్. ఆ సన్ఫ్లవర్ ఆయిల్లో ఈ పుఫాలు ఒమేగా 6 ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఏమంటే సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకు మంచిది. ఏ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుసా? ఉక్రెయిన్ నుంచి యుఎస్ వెళ్తుంది. 70% ఓలిక్ యాసిడ్ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్, హై ఓలిక్ సన్ఫ్లవర్స్ అన్ని ఉక్రెయిన్ నుంచి యుఎస్కి వెళ్ళిపోతాయి. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది. కానీ ఇండియాకి వచ్చేది ఏదో తెలుసా? ఇండియాకి వచ్చే సన్ఫ్లవర్ ఏదనుకుంటున్నారు? ఈ 70% ఓలిక్ యాసిడ్ రిఫైన్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన కింద చెత్త ఉంటుంది చూసారా, దే సోల్డ్ ఎట్ స్క్రాప్ రేట్, అది మన ఇండియాకి వస్తుంది. ఓకే, మన ఇండియాకి ఆఫ్రికాకి స్లేవ్స్ కంట్రీస్ అంటారు కదా, ఆ టైప్ లో మన మొహాన్ని పడేస్తున్నారు.
అది మహా అద్భుతం. ఎఫ్డీఏ చెప్పింది. ఎఫ్డీఏ ఏ సన్ఫ్లవర్ ఆయిల్ కరెక్ట్ అని చెప్పింది? హై ఓలిక్ ఆయిల్, హై ఓలిక్ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదని చెప్పింది. మన ఇండియాలో దొరికే లేబుల్స్ చూడండి. ఓలిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎంత? ఓలిక్ యాసిడ్ అంటే లేకపోతే ముఫా అని ఉంటుంది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అది ఎంతో చూడండి ఒకసారి. మన దాంట్లో కుఫాలు ఎక్కువ ఉంటాయి, ముఫాలు తక్కువ ఉంటాయి. ముఫా 70% అబోవ్ ఉండాలి. అబోవ్ ఉన్నది మన ఇండియాలో దొరుకుద్దేమో చూడండి. ఏది ఫ్రీడమ్ గానీ లేకపోతే రకరకాల బ్రాండ్లు ఉన్నాయి కదా, గుండెకి మంచిదని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా చెప్పే సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకి మంచిది కాదండి. ఇట్స్ హై ఇన్ఫ్లమేటరీ ఆయిల్, హై ఇన్ఫ్లమేటరీ ఆయిల్. బట్ ఎసెన్షియల్ అంటారు కుఫా ఎంతవరకు? 30 గ్రామ్స్ వరకు. 30 గ్రామ్స్ దాటిందంత ఇన్ఫ్లమేటివ్. ఈరోజు మనకి నొప్పులన్నిటికీ కారణం అయ్యే. రకరకాల ఒళ్ళు నొప్పులకి రకరకాల వాటికి కారణం ఈ హైపోఫా ఆయిల్స్, ఈ హైపాంటిక్ ఆయిల్స్. మనకు కావాల్సింది హై ఓలిక్ కావాలి. శుభ్రంగా గానుగ దగ్గరికి వెళ్లి 50% ఓలిక్ ఉన్నటువంటి వేరుశనగ నూనె, ఏ పొల్యూషన్ లేకుండా ఏ చెత్త కలపకుండా గానుగ కాడ దొరుకుతుంది. అది తెచ్చుకొని వంటలు చేసుకోండి. రెండోది ఆయిల్ పెంచమన్నారు ఈయన. ఆయిల్ పెంచేద్దామని చెప్పేసి విపరీతంగా అది ఫ్రై చేసుకురా, ఇది ఫ్రై చేసుకురా, ఇది ఫ్రై చేసుకురా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పెంచమన్నది పచ్చి ఆయిల్. పచ్చి ఆయిల్ పెంచండి. ఏమంటే మరీ పచ్చి ఆయిల్ వాసన వచ్చేద్ది. ఎట్లా అండి? ఎట్లా తినగలుగుతాం? ఇదేదో మన కొంగ నక్క విందులా ఉందే, ఇట్లా కాదండి. అంటే 120 degrees వరకు ఆయిల్స్ హీట్ చేసుకోవడం సేఫ్. 120 degrees దాటిన తర్వాత మీరు ఈవెన్ కార్బ్స్ అయినా లేకపోతే ఆయిల్స్ అయినా ప్రోటీన్ అయినా దేన్నైనా కూడా 120 degrees దాటిన తర్వాత మీరు దాన్ని హీట్ చేశారు అంటే, మనకి ఫ్యాట్స్ లో సిస్, ట్రాన్స్ అని ఉంటాయండి. సిస్ ఫ్యాట్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. మీకు చాలా వాటిలో లేబుల్లో కూడా వస్తుంది ట్రాన్స్ ఫ్యాట్స్ ఇందులో లేవు, జీరో, అవి ఇవన్నీ ఇస్తా ఉంటారు. ఏంటి అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా మనకి ఈ హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయమంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయాలి కాబట్టి ఆయిల్ లిమిట్ చేయమన్నామని చెప్తా ఉంటారు చాలా మంది. మీరు ఆయిల్ ని 120 degrees వరకు హీట్ చేసుకొని రోజుకి మీరు ఎంత ఆయిల్ తిన్నా ఇబ్బంది లేదు. ఎంత ఆయిల్ తిన్నా ఇబ్బంది లేదు. 120 సార్ 120 మరి స్టవ్ మీద అవ్వదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు స్టవ్ లో నీళ్లు ఉన్నంత వరకు, మీ కూరలో నీళ్లు ఉన్నంత వరకు దాని యొక్క టెంపరేచరు మాక్సిమం 105 మించి దాటదండి. ఓకే, వన్స్ దాంట్లో నీళ్లు అయిపోయిన తర్వాత మాడటం మొదలవుతుంది చూసారా, అప్పుడు టెంపరేచర్ రైజ్ అయ్యి మాడుద్ది తప్ప దాంట్లో నీళ్లు ఉన్నంత వరకు మీకు టెంపరేచర్ ఎప్పుడు 120 టచ్ అవ్వదు. సో పులుసు కూరల్లో ఆయిల్ ఎంతైనా వేసుకొని తినొచ్చు. రెండోది ఏమండి, ఎమ్మటనే నూరు కట్టేశారు, మరి ఫ్రైస్ ఎలా? మరి ఫ్రైస్ ఎలా అంటే సింపుల్, మీకు ఓవెన్ ఉందా? ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ పక్కా మెయింటైన్ చేయడం కోసం. లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉందా? ఈ ఎయిర్ ఫ్రైయర్ లో నూనె వాటి మీద పోయండి, వాటి మీద పోసుకొని టెంపరేచర్ 120 పెట్టుకోండి. కాకపోతే కాలటానికి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇదివరకు 20 minutes పట్టేది, ఇప్పుడు 40 minutes పట్టొచ్చు. బట్ అక్కడ కూడా ఫ్రై అవుతాయి, టేస్టు అలాగే బాగానే ఉంటాయి. ఈవెన్ దాంట్లో చిప్స్ చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, జస్ట్ పెట్టేటివి అందులో. అట్లా మీరు దాని మీద ఆయిల్ బ్రష్తో పూసుకోవటము లేకపోతే ఆయిల్ వాటి మీద పోసుకోవటము చేసుకొని ఆ రకంగా కూడా మీరు ఫ్రైస్ చేసుకోవచ్చు. మీకు అంతగా ఫ్రైస్ తినాలంటే కొంచెం కష్టపడండి. ఆరోగ్యం కావాలి, ఫ్రైస్ తినాలి అనుకునేవాళ్ళు కొంచెం కష్టపడండి. ఈ కష్టం అంతా ఎందుకులే అనుకుంటే పులుసుకూరలోనే ఆయిల్ ఎక్కువ వేసుకొని తినండి. ఆయిల్ ఫ్రైలో డీప్ ఫ్రైలు టోటల్ ఆయిల్ బాగా మరగబెట్టి దాంట్లో వేసేయద్దు. సింగిల్ యూసేజ్. ఒకసారి ఆయిల్ బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తే దాంట్లో హైయెస్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి. 120 degrees దాటిన కాడ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ రావడం మొదలెడతాయి. 200 degrees పీక్ లో వస్తాయి. మనం ఈరోజు 230లో డీప్ ఫ్రైస్ మనకి ఇప్పుడు ఈ మామూలుగా ఈ మెక్డొనాల్డ్ లేకపోతే ఈ మనకి రకరకాలు ఉన్నాయి కదా కేఎఫ్సీలో, వీటన్నిటి దగ్గర కూడా మీకు డీప్ ఫ్రైస్ రిపీటెడ్ యూజ్ చేస్తున్నట్టు కేసులు కూడా నమోదయ్యాయి. రిపీటెడ్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టు కేసులు కూడా. వీటన్నిటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ బోల్డ్ రకాల వాటికి కారణం.
సో లిమిట్ ద ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయడం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రైస్ చేసుకోవాలంటే ఎయిర్ ఫ్రైయర్ కానీ మైక్రోవేవ్ కానీ టెంపరేచర్ 120 కంటే 1 డిగ్రీ తక్కువ పెట్టి 119 పెట్టి మీరు హ్యాపీగా ఫ్రైస్ చేసుకొని తినండి, ఇబ్బంది లేదు. ఆయిల్ పోసుకోండి, వేసుకోవడం కాదు, పోసుకోండి, ఇబ్బంది లేదు. 119 పెట్టి పోసుకోండి, 120 పెట్టి వేసుకొని కూడా వద్దు. ఓకే, ఇది ఆయిల్ గురించి, ఇది ఆయిల్కి సంబంధించిన ప్రాసెస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇమీడియట్గా వచ్చే హెల్త్ థ్రెట్ ఏంటంటే ఈ కార్బ్స్. ఏమంటే మరి 120కి ఆయిల్ మీరు వేడి చేయొద్దు అన్నారు, మరి కార్బ్స్ వేడి చేయొచ్చా? కార్బ్స్లో మీకు మోస్ట్లీ పొటాటో ఫ్రైస్, చిప్స్ ఏడబట్టినా దండలు ఏలాడదీసి ఎక్కడ బట్టినా మీరు ఏ రెస్టారెంట్లకు పోయినా యాడికి పోయినా ఏంటవి ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమండి ఇప్పుడు మనకి బంగాళాదుంపలో మనకి ఇప్పుడు ఆంకాలజీలో వస్తుంది ఈ సబ్జెక్ట్ అంతా, క్యాన్సర్లో వస్తుంది. ఏంటంటే మనకి యాస్పిరినేజ్ అంటారు, కొన్ని టైప్ ఆఫ్ లుకేమియాస్లో యాస్పిరినేజ్ అని చెప్పి ఒక టార్గెట్ అనమాట. ఏంటంటే యాస్పిరిజైన్ అనే ఒక ఎమైనో యాసిడ్ ఉంటుంది మనకి ఫుడ్స్లో, లేకపోతే మన శరీరంలో. ఈ యాస్పిరిజైన్ అనే దాన్ని మన సెల్స్ సింథసైజ్ చేసుకోగలుగుతాయి, కానీ క్యాన్సర్ సెల్స్ సింథసైజ్ చేసుకోలేవు. వాటిని కంట్రోల్ చేయడానికి ఏంటంటే యాస్పిరిజినేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ డ్రగ్గా ఇస్తారు. డ్రగ్గా ఇచ్చేస్తే చేసుకోలేదు కాబట్టి ఆ సెల్ డివిజన్ ఆగిపోతుంది, అవి చనిపోతాయి. దీంట్లో నేర్పేదంతా ఏంటంటే యాస్పిరిజైన్ అనేది క్యాన్సర్ సెల్కి బాగా కావాలి, ఎక్కడే దొరుకుద్దా అని చెప్పి ఎత్తుక్కుంటా ఉంటుంది. మనకి ఎక్కువగా ఉండేది దేంట్లో అయ్యా అంటే బంగాళాదుంపలో హైయెస్ట్ యాస్పిరిజైన్ ఉంటుంది. కాకపోతే మన ఆయుర్వేదం స్పెషలిస్టులో లేకపోతే మన పూర్వీకులు చాలా గొప్పోళ్ళు అండి. వీళ్ళు బంగాళాదుంప ఎప్పుడు పెట్టినా పక్కన చనానో బఠానీనో ఈ కాంబినేషన్స్ ఎక్కువగా దొరుకుతాయి మనకి. ఎందుకంటే ఈ బఠానీలోనూ లేకపోతే చనాలోనూ యాస్పిరిజినేజ్ ఎక్కువ ఉంటుంది. యాస్పిరిజినేజ్ అనే యాస్పిరిల్లస్ లో ఎక్కువ ఉంటుంది. ఈ చనాలో లేకపోతే బఠానీలో కూడా యాస్పిరినేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ యాస్పిరినేజ్ న్యూట్రలైజెస్ దట్ యాస్పిరిజైన్. సో ఆ తర్వాత అది న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి అట్లా దీంట్లో వేసుకొని లైక్ మన చాట్ ఉంది, లేకపోతే మన పానీపూరి బండ్ల దగ్గర బంగాళాదుంప బఠానీ లేకపోతే చనా బంగాళాదుంప ఈ మిక్స్లు ఎక్కువ ఉంటాయి. సో న్యూట్రలైజ్ అయిపోతుంది. కానీ మీకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిల్లో ఎక్కడ న్యూట్రలైజ్ అవుద్ది? అవ్వదు. డైరెక్ట్ పొటాటోని దిస్ యాస్పిరిజైన్ వెన్ షుగర్తో 120 డిగ్రీలు దాటిన తర్వాత టెంపరేచర్లో షుగర్తో కలిసి ఎక్రిలమైడ్ అని వస్తుంది. దిస్ ఎక్రిలమైడ్ ఈజ్ ద క్లాస్ 1 కార్సినోజన్. అత్యధిక క్యాన్సర్ కారకం ఎక్రిలమైడ్. ఫుడ్లో ఎక్రిలమైడ్. ఈ ఎక్రిలమైడ్ పోర్షన్స్ ఎక్కువ వస్తున్నాయి మీ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ శాంపిల్స్ లో. సో కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యాస్పిరిజినేజ్ కలిపి దాన్ని న్యూట్రలైజ్ చేసి మాత్రమే వాడండి అని చెప్పి కెనడా గవర్నమెంట్ వాళ్ళకి మెక్డొనాల్డ్కి నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయకపోతే దే బ్యాన్ ద ప్రొడక్ట్. కెనడాలో బ్యాన్ చేశారు. మీరు ఈ ఎక్రిలమైడ్ కంట్రోల్ లిమిట్స్ లో ఉంటేనే సెల్ చేయండి. మన ఫసాయిలాగా లిమిట్స్ పెంచలా. లిమిట్స్ అంతే ఉంచి ఆ లిమిట్ లో చేయగలిగితే చేయి, లేకపోతే నువ్వు చేయమాకని చెప్పారు. మన దగ్గర అసలు పట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎక్రిలమైడ్ గురించి పట్టించుకునేవాళ్ళు ఉన్నారా? మన ప్రతి డఫ్లో మీకు గోధుమ పిండు, మైదా పిండు వీటన్నిటిలో కూడా యాస్పిరిజైన్ ఉంటుంది. ఈ యాస్పిరిజైన్ ని న్యూట్రలైజ్ చేయకుండా హై టెంపరేచర్ లో 120 డిగ్రీల ఎబోలో హీట్ చేస్తే ఎక్రిలమైడ్ వస్తుంది. అంటే మన బేకరీలో వచ్చే ప్రతి ఫుడ్ లో ఎక్రిలమైడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది క్యాన్సర్? 5G వచ్చేసింది, లేకపోతే వ్యాక్సిన్లు పొడిసేస్తే టర్బో క్యాన్సర్లు వచ్చేసాయి. ఇవన్నీ తర్వాత అండి మనం రోజు తినే ఫుడ్డే క్యాన్సర్ కారకమే ఎక్రిలమైడ్. మరి ఎక్రిలమైడ్ ఈ హై కార్బ్ ప్రమోట్ చేసేవాళ్ళు లేకపోతే ఈ టైప్ లో బేకరీ ఫుడ్స్ లేకపోతే ఈ టైప్ లో 120 డిగ్రీలు దాటి వేడి చేసిన కార్బ్ అంతా కూడా యాస్పిరిజైన్ తో కలిసి ఎక్రిలమైడ్ గా మారిపోయి వచ్చేస్తుంది. సో
సో 120 డిగ్రీల తర్వాత కాప్స్ వెయిట్ చేయడం మంచిది కాదు, 120 డిగ్రీల తర్వాత ఫ్యాట్స్ వెయిట్ చేయడం మంచిది కాదు. సో మీకు అంతకంటే బాగా ఫ్రైస్ కావాలి అంటే 120లో ఎయిర్ ఫ్రై పెట్టుకోండి. ఓకే, ఇది ఆయిల్ గురించి లేకపోతే కాప్స్ గురించి ఉన్న సమాచారం. ఇటువంటి ఇంకా రిపీట్ చేస్తూ ఉంటాం, అవేర్నెస్ ఇంకా పెంచుతూ ఉంటాం. ఎందుకంటే ఇటు బోత్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజ్ మీద, కొలెస్ట్రాల్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, ఈ 3 మెయిన్గా మన చుట్టూ ఉన్న ఫుడ్ నుంచి లేకపోతే ఈ పరిస్థితుల నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి వీటి మీద పూర్తి మెకానిజంతో కూడిన అవగాహన కల్పించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం. దయచేసి ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ పెద్దది కాబట్టి సింపుల్గా రీల్స్లో చెప్పడం కుదరదు, వ్యూస్ తక్కువగా వస్తాయి. మాకు ఎంతసేపు ఎవరు వినాలంటే కష్టం కాబట్టి, మీకు టైం లేదు కాబట్టి, ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి ఇది నేను ఒక్కొక్క సబ్జెక్టు 6 నెలల నుంచి 6 నెలలు చదివితే మీకు ఒక 30 సెకండ్స్లో డెలివరీ అవుతుంది. నేను 6 నెలలు పడ్డ కష్టం 30 సెకండ్స్లో మీకు డెలివరీ అవుతుంది. అట్లాంటిది ఒక 30 మినిట్స్ 40 మినిట్స్లో మీకు వచ్చే డేటా రావడానికి కొన్ని నెలలు చదవాల్సి వస్తుంది, చాలా పేపర్లు చదవాల్సి వస్తుంది. క్రెడిబిలిటీ నిలబెట్టుకోవటానికి నిజాలు మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మీరు చెప్పింది తప్పు అని కౌంటర్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఎంతో డేటా తీసుకొని మాత్రమే మాట్లాడే, అట్లాంటి డేటా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే అలవాటు మనకుంది. సో ఆ క్రెడిబిలిటీ ఎప్పుడూ నిలబెట్టుకుంటూ రియల్ టైం మంచి డేటాతో మాత్రమే ముందుకు వస్తూ ఉంటాం. దయచేసి ఏంటంటే, మీకు ఆరోగ్యం కావాలి అంటే కొంత టైం నాకు పెట్టండి, వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.